దాదాపు ఏకపక్ష మ్యాచ్లతో అక్కడక్కడ ఉత్కంఠ భరిత క్షణాలతో సాగిన ఆసియా కప్ ఆఖరి అంకానికి చేరుకుంది. 41 ఏళ్ల టోర్నీ చరిత్రలో భారత్ పాక్ జట్లు తొలిసారి ఫైనల్లో తలపడబోతున్నాయి. ఇక దీంతో ఇవాళ జరిగే ఈ హై వోల్టేజ్ సమరంపై ఆసక్తి రెట్టింపైంది. ఇక టోర్నీలో భారత్ ఆడిన 6 మ్యాచ్ల్లో ఓటమనేదే లేకుండా తుది పోరుకు అర్హత సాధించగా అటు పాక్ ఓడిన 2 మ్యాచ్లు భారత్ పైనే. ఏదేమైనా ఆపరేషన్ సింధూర్ ప్రభావం ఈ ఆసియా కప్ పై గట్టిగానే పడింది. కరచాలనం నిరాకరించడంతో పాటు గ్రూప్ మ్యాచ్ల్లో పాక్ను ఓడించాక కెప్టెన్ సూర్య తమ విజయాన్ని సైనికులకు అంకితమిచ్చాడు. దీనికి ప్రతిగా అన్నట్లు సూపర్ 4 మ్యాచ్లో ఫర్హాన్ గన్ ఫైర్ చే సంబరాలు, ఇక రఫ్ సంకేతాలు భారత అభిమానుల భావోద్వేగాలను రెచ్చగొట్టినట్టయింది. ఇరు బోర్డుల పరస్పర ఫిర్యాదులతో ఐసీసీ జరిమానాలు కూడా విధించింది. వ్యవహారం ఇంతవరకు వచ్చాక ఫైనల్లో ఈ ప్రభావం ఎలా ఉండబోతుందనేది సందేహం అందరిలో నెలకొంది. ఓవరాల్గా టీ20లో ఆడిన 15 మ్యాచ్ల్లో భారత్ 11-3తో పాక్పై స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఓ మ్యాచ్ టైగా ముగిసింది. అదే ఆసియా కప్లో ఆడిన 5 టీ20 మ్యాచ్ల్లోనూ 4-1తో భారత్దే పైచేయి.